నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. దిస్ ఇస్ దుర్గా. మీరు ఐరన్ మ్యాన్ సినిమా చూసారా? అందులో టోనీ స్టార్క్ తన కంప్యూటర్ జార్విస్ తో మాట్లాడుతుంటే అది కేవలం సమాధానాలు చెప్పడమే కాదు, ఆయన చెప్పిన పనులన్నీ చిటికెలో చేసిస్తుంది. జార్విస్, నా సూట్ రెడీ చేయి, నాకు ఫలానా డేటా కావాలి అంటే చాలు అది స్వయంగా నిర్ణయాలు తీసుకొని పని పూర్తి చేస్తుంది. ఇప్పటి వరకు ఇది కేవలం సైన్స్ ఫిక్షన్ అనుకున్నాం, కానీ 2026లో ఇది నిజం కాబోతోంది. మనం వాడుతున్న చాట్ జీపీటీ, జెమినై లాంటి చాట్ బాట్ల కాలం చెల్లిపోయింది. ఇప్పుడు వస్తున్నవి ఏఐ ఏజెంట్స్. ఇవి మీ స్నేహితులు కాదు, మీ వ్యక్తిగత సహాయకులు. అసలు ఈ ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటి? ఇవి మన ఉద్యోగాలను మాయం చేస్తాయా, లేక మన జీవితాలను సులభతరం చేస్తాయా? లెట్స్ ఫైండ్ అవుట్. చాలా మందికి ఒక అనుమానం రావచ్చు, మేము ఇప్పటికే చాట్ జీపీటీ వాడుతున్నాం కదా, మరి ఈ ఏజెంట్స్ కొత్తగా ఏం చేస్తాయి అని. చిన్న ఉదాహరణ చూద్దాం. మీరు ఒక ట్రిప్ ప్లాన్ చేయాలి అనుకుంటే చాట్ బాట్ని అడిగితే అది మీకు ఎక్కడికి వెళ్లాలో ఒక లిస్ట్ ఇస్తుంది. కానీ ఏఐ ఏజెంట్ అలా కాదు. అది మీ క్యాలెండర్ చూస్తుంది, మీ బడ్జెట్ చెక్ చేస్తుంది, విమాన టికెట్లు బుక్ చేస్తుంది, హోటల్ రిజర్వేషన్ చేస్తుంది, చివరకు మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ కూడా పంపిస్తుంది. అంటే చాట్ బాట్ కేవలం సలహా ఇస్తుంది, కానీ ఏఐ ఏజెంట్ ఆ పనిని పూర్తి చేస్తుంది. దీని వెనుక ఉన్న టెక్నాలజీని ఏజెంటిక్ వర్క్ ఫ్లో అని అంటారు. సాధారణ ఏఐ కేవలం ఒక ప్రశ్నకి ఒక సమాధానం ఇస్తుంది, కానీ ఏఐ ఏజెంట్ ఒక గోల్ని సెట్ చేసుకుంటుంది. ఉదాహరణకి, మీరు నాకు వచ్చే నెలలో ఒక కొత్త ల్యాప్టాప్ కొను అని చెప్తే అది ముందుగా మార్కెట్లో ఉన్న బెస్ట్ ల్యాప్టాప్స్ ఏవో రీసెర్చ్ చేస్తుంది. ఉదాహరణకు, మీరు నాకు వచ్చే నెలలో ఒక కొత్త ల్యాప్టాప్ కొను అని చెప్తే అది ముందుగా మార్కెట్లో ఉన్న బెస్ట్ ల్యాప్టాప్స్ ఏవో రీసెర్చ్ చేస్తుంది, టెక్ రివ్యూలు చదువుతుంది, మీ బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తుంది, బెస్ట్ ఆఫర్ ఎక్కడుందో కనుక్కొని ఆర్డర్ ప్లేస్ చేస్తుంది. ఇక ఈ ప్రాసెస్లో అది స్వయంగా ఆలోచిస్తుంది, తప్పులు జరిగితే సరిదిద్దుకుంటుంది. దీన్నే రీజనింగ్ అంటారు. ఇక మీ ఆఫీసుకి సంబంధించి మీ ఈమెయిల్స్ అన్ని చదివి ఏవి ముఖ్యమైనవో వాటికి రిప్లై డ్రాఫ్ట్ చేస్తుంది, మీ మీటింగ్ షెడ్యూల్ చేస్తుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఇది ఒక వరమనే చెప్పాలి. ఒక యాప్ తయారు చేయమంటే అది కోడ్ రాసి, బగ్స్ చెక్ చేసి యాప్ని లాంచ్ కూడా చేస్తుంది. అలాగే మీ ఆరోగ్యం కోసం మీ స్మార్ట్ వాచ్ డేటాను విశ్లేషించి మీకు అనారోగ్యం వచ్చే సూచనలు ఉంటే ముందే డాక్టర్ అపాయింట్మెంట్ బుక్ చేస్తుంది. అయితే ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న వస్తుంది, ఏఐ ఏజెంట్స్ అన్నీ చేసేస్తుంటే మరి మనుషుల పరిస్థితి ఏంటి అని. డేటా ఎంట్రీ, కస్టమర్ సపోర్ట్, అడ్మిన్ పనులు చేసేవారి ఉద్యోగాలు ముప్పులో ఉన్నమాట వాస్తవమే. కానీ చరిత్ర చెబుతున్న సత్యం ఏంటి అంటే, కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడల్లా పాత ఉద్యోగాలు పోయి కొత్త నైపుణ్యాలు కలిగిన ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏఐతో ఎలా పని చేయించుకోవాలో అని. అంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నుంచి ఏజెంట్ మేనేజ్మెంట్ వైపు మనం మారాలి. రాబోయే 2 ఏళ్లలో మన ఫోన్లలో ఉండే సిరి లేదా గూగుల్ అసిస్టెంట్ మనకు తెలియకుండానే ఏఐ ఏజెంట్స్గా మారిపోతాయి. మనకు తెలియకుండానే మన లైఫ్ చాలా స్పీడ్ అయిపోతుంది. మనం కేవలం నిర్ణయాలు తీసుకుంటే చాలు, పనులన్నీ ఏఐ చూసుకుంటుంది. ఇది ఒక కొత్త యుగం. మరి మీరు ఈ ఏఐ ఏజెంట్స్ విప్లవానికి రెడీగా ఉన్నారా? మిమ్మల్ని ఈ టెక్నాలజీ భయపెడుతోందా, లేక ఆశ్చర్యానికి గురిచేస్తుందా? కామెంట్స్లో తెలియజేయండి.